అమృతవాక్కు ప్రేక్షకులకు యేసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈ వాక్యం వింటుండగా ప్రభు మీకు శాంతిని దయచేదురుగాక, నెమ్మదిని దయచేదురుగాక. మీ హృదయంలో నుంచి చింత, వరి అన్నీ తొలగించుదురుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, మీరు చింతించుట మానివేయండి. యేసు ప్రభువే ఇది స్వయంగా చెప్తారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 నుంచి 33 వచనాలు మీరు చదువుకోనండి. ఈ వాక్యం విన్న తర్వాత దేవుని వాక్యం చదువుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభు పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్, అంటే శాంతికరుడైన రాజు. ఆయన మాటలు కొంచెం మీరు చదివినా మీకు వెంటనే శాంతి వస్తుందండి. ఈ లోక విషయాలు ఏది పట్టించుకోవద్దు. మీరు ఎందులో కూడా తలదూర్చకుండా వేకువనే లేచి మీరు పీస్ఫుల్గా ఈ వాక్యం చదువుకోండి. ప్రొద్దున లేచినప్పుడు ఏం చెప్పాలి ప్రభా ఈరోజు రికార్డింగ్లో అంటే, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పమ్మా అని చెప్పారు. ఎలా వస్తుంది ప్రభా శాంతి అంటే, శాంతి కరుడైన రాజు నేనే శాంతి కనుక నేను నా వాక్యం మీలో ఉన్నట్లయితే మీకు శాంతి. కనుక ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువుకోనండి. గాంధీజీ అలాగే లేవగానే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదువుకునే వాళ్ళంట. అందులో మత్తయి 5:9లో శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ఆ వాక్యాన్ని ఆయన హృదయంలో ఆయన దాచుకొని అహింస ద్వారా, అంటే ఎవరిని హింసించకూడదు. హింస ఉన్న చోట శాంతి ఉండదు కదండి. ప్రేమ ఉన్న చోట శాంతి ఉంటుంది. అందరితో సమాధానంగా జీవించాలి, అందరితో ప్రశాంతంగా జీవించండి అని హెబ్రీ 12:14లో మరి పౌలు రాస్తాడండి. అందరితో మనం ప్రశాంతంగా ఉండాలి, అంటే శాంతిగా జీవించాలి. ఎవరిని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు అన్నమాట. కనుక నేను నా అనుభవంతో చెప్తున్నా అండి. ఒక టీచర్, అంటే క్రిస్టియన్ కాదు, నన్ను కలవడానికి వచ్చిందనమాట. పోయిన సంవత్సరమే చేరింది అమ్మాయి. మా ఇంటికి వచ్చింది ఈవినింగ్. వచ్చినప్పుడు అలా కూర్చుంది, నేను మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నావమ్మా అని. ఇంకా పెళ్ళి కాలేదన్నమాట. సో ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందని పరిశుద్ధాత్మదేవుడు తొందరలో పెళ్ళి అవుతుందని ఒక ప్రేరణిస్తే చెప్పానమ్మా, నీ పెళ్ళి ఈ సంవత్సరం జరుగుతుంది అని. ఇంకా తను చెప్తా ఉంది మాట్లాడుతూ, మేడం మిమ్మల్ని చూస్తుంటే అట్లా పీస్ వేవ్స్ వస్తూ ఉంటాయి, నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలామంది మాట చెప్పారండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే పీస్ఫుల్గా ఉంటుందని. మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను ముందు అదే ప్రార్థించుకుంటాను, ప్రభా మీరు నాలో ఉండండి యేసయ్య. అప్పుడు ప్రభు చెప్పారు, నువ్వు నా మాటలు ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ సెల్ ఛార్జింగ్ లాగా అంత నీకు పీస్గా ఉంటుంది. నేను మీ శాంతిని తీసుకొని వెళ్ళి అందరికీ మీ శాంతినిచ్చి శాంతి దూతగా నన్ను మార్చండి. అలా ప్రార్థించుకోవాలి. మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్ ఓ లార్డ్. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది అని చాలామంది చెప్తారండి. సో మీరు కూడా దయచేసి చింతించొద్దు. ప్రభు చెప్తున్నారు, మీ పీస్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి, చింతించకండి. ఏ విషయాల్లో చింతించొద్దు అంటున్నారంటే, మత్తయి 6:25 చెప్తున్నాను. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. 3 విషయాలు అన్నమాట. యేసు ప్రభు దేన్ని చింతించొద్దు, ఏ విషయాల్లో అని చెప్తారో అప్పుడు ఈ దైవం సైతాను వాటి మీద మనం చింతించేలాగా చేస్తాడనమాట. యేసు ప్రభు ఏది చెప్పాడో దానికి వ్యతిరేకంగా మనతో పాపం చేపిస్తాడనమాట. చింతించొద్దు, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని. ఎందుకంటే మీ జీవితము ఈ వస్త్రాల కంటే, మీ దేహము ఆహారం కంటే కూడా ముఖ్యమైనది అని చెప్తారనమాట. మనం వేసుకున్న వస్త్రాలు కాదండి ముఖ్యం, మన దేహం. మన దేహంలో దేవుని యొక్క జీవం ఉంది అన్నమాట. ఒకవేళ ఒంటి నిండా రోగాలుండి పట్టు చీరలు వేసుకొని ఇన్ని గొలుసులు వేసుకుంటే ఏం లాభం అండి?
నేను హాస్పిటల్ వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు కొంతమందిని చూస్తా ఒంటి నిండా గొలుసులు ఉంటాయన్నమాట, కానీ ఒంటి నిండా సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ ఉంటారు కదా. దేవుని యొక్క జీవము చాలా ముఖ్యమైనదండి. నిన్న ఒక సోదరు చెప్తా ఉన్నారు టీవీలో, నేను వింటున్నాను, నేను కూడా వింటానండి. నాకు కూడా ప్రతిరోజు బోధన అవసరం కదా. ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒక 70 సంవత్సరాలు కావచ్చండి, కోవిడ్ టైంలో అనుకుంటా, హాస్పిటల్లో చేర్పించారంట. మరి 4 days అనుకుంటా. ఇంకా హాస్పిటల్లో బిల్ వేశారంటండి. తర్వాత వచ్చేటప్పుడు బిల్ వేస్తే 3 లక్షలు వేశారంట. అది ఆక్సిజన్ పెట్టారంట, ఆక్సిజన్ కొరకు అనమాట. అది చూసి ఆయన ఆ బిల్ తీసుకొని ఏడుస్తూ ఉంటే డాక్టర్ గారు అన్నారంట, పెద్ద మనిషి ఏడవకయ్యా, నేను బిల్ తగ్గిస్తాను లేపోని, ఇంత బిల్ అని బాధపడుతున్నావా, తగ్గిస్తాను అని చెప్తే, లేదండి నేను కడతాను డాక్టర్ గారు, నా దగ్గర డబ్బు ఉంది, కానీ నేను ఎందుకు ఏడుస్తున్నా అంటే, ఈ 4 రోజులు మీ దగ్గర ఉన్నందుకు నేను పీల్చుకున్న ఆక్సిజన్కి మీరు ఇంత బిల్ వేశారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు నేను ఉచితంగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాను, అప్పుడు దేవునికి నేను ఎంత డబ్బు కట్టాలి అని. మనకు తెలియదండి దేవుడు మనకు చేసే మేలులన్నీ కూడా అన్నమాట. కనుక మీరు ఏ విషయంలో చింతించొద్దు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలని. ఆకాశ పక్షుల్ని చూడండి అంటారు యేసుప్రభు. అవేమీ విత్తనాలు వేసుకోవట్లేదు, పంటను ఉంచుకోవట్లేదు, గిడ్డంగుల్లో ధాన్యం దాచుకోవట్లేదు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు, పరలోక తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. కనుక మీరు వాటిని గురించి చింతించొద్దు. మీరు మొదట దేవుని రాజ్యము, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. ఈ మధ్య ఒక సోదరు వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేశారు, ఆంటీ దేవుని రాజ్యం అంటే ఏంటి ఆంటీ, మత్తయి 6:33లో రాయబడి ఉంది. దేవుని రాజ్యం, రాజ్యంలో ఒక రాజు ఉంటాడు, రాజు శాసనాలు చేస్తాడు కదా. మరి దేవుని రాజ్యంలో రాజు ఎవరంటే యేసురాజు. ఆయన శాసనాలు చేసినవి మనం ఏం చేయాలి, పాటించాలన్నమాట. ఈ యేసు నీతిమంతుడు అన్నమాట. ఇది యేసు ప్రభు యొక్క రాజ్యము, నీతి రాజ్యం. మరి ఇంకొకరు పరిపాలిస్తున్నారు, వాళ్ళు సైతాన్. ఆ సైతాన్ రాజ్యం అవినీతి రాజ్యం. మీరు ఎప్పుడు నీతిగా జీవిస్తారో అప్పుడు మీకు ఏ కొదవ ఉండదండి. ఆ నీతిమంతుడైన రాజు యేసు మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మీరు ప్రతిరోజు నీతిగా జీవించాలి. అవినీతి, చీకటి, అబద్ధాలు నా జీవితంలో ఉండకూడదని యేసుప్రభు చెప్పిన వాక్యం ప్రకారం మత్తయి 5:3-10 వరకు మీరు చదవండి, పాటించండి. 8 విషయాలు చెప్తారనమాట. అప్పుడు మన వెనుకాల ఇవన్నీ ఆశీర్వాదాలు పరిగెత్తుతాయంట. నీతిమంతుల వెనకాల ఈ లోక ఆశీర్వాదాలు పరిగెత్తుతాయి. అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తారనమాట. కనుక చింతించకుండా మరి ఏం చేయాలండి, నా కొడుకు ఇట్లా దారి తప్పాడు, త్రాగుబోతుగా ఉన్నాడు, ఫోన్లు చేస్తారు, నా పిల్లలు మాట వినట్లే, మా ఆయన మాకు అప్పులు ఉన్నాయి, ఏం చేయాలి అంటే 1 పేతురు 5:7లో పేతురు చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని సృజించిన దేవుడు మీ గురించి శ్రద్ధ వహిస్తాడు, కనుక మీ చింతలన్నీ ఆయన మీద మోపండి, ప్రభువుకి ఇచ్చేసేయండి. ఒక వ్యక్తి ఊర్లో అండి బస్ వచ్చిందంట, కూరగాయలు సిటీకి తీసుకొస్తున్నాడు అనమాట. వాళ్ళ పొలంలో పండినవి గంప నిండా కూరగాయలు. అప్పుడు గంప నెత్తి మీద పెట్టుకొని ఉన్నాడంట. బస్సు వచ్చిన తర్వాత బస్సులో కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత కూడా మరి ఆ గంప అట్లానే నెత్తి మీద పెట్టుకొని పట్టుకున్నాడంట. కండక్టర్ వచ్చి, ఏంటయ్యా ఆ గంప ఎందుకు మోస్తున్నావు, బస్సులో కింద పెట్టుకొని కాళ్ళ దగ్గర ముందు అని చెప్పాడంట. బస్సు అందరి భారాలు మోస్తుంది కదా, నువ్వు మళ్ళీ ఎందుకు మోయడం అని. మనం కూడా మనందరి భారం మోసే ఒక తండ్రి, పరలోక తండ్రి ఉన్నాడు. కనుక మళ్ళా మన భారం మనం మోయకూడదు, ఆయన చేతికి ఇచ్చేయాలండి. ఇప్పుడు గొలుసు చూడండి, పాడైపోయింది అనుకోండి, తెగిపోతే గోల్డ్ స్మిత్కి ఇస్తే బాగు చేస్తాడు. నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, మీరు టేక్ యువర్ ఓన్ టైం, కానీ ఇట్ షుడ్ బి ద బెస్ట్ వన్. ఏదైనా అలాగే చెప్తాను, మీ టేక్ యువర్ ఓన్ టైం బట్ ఇట్ షుడ్ కమ్ అవుట్, ద ప్రోడక్ట్ షుడ్ బి ద బెస్ట్ వన్ అని. అలాగే దేవునికి సమర్పించండి. అప్పుడు దేవుడు మీ బిడ్డల్ని మంచి పాత్రగా, కుమ్మరి ఆయన, మన పిల్లలు ఒక మట్టిలాగా
మంచి పాత్రగా తయారు చేసి ఆయన వాడుకుంటాడు. మీకు ఎలా కావాలో అలా అడగండి. నేను కూడా అడుగుతూ ఉంటాను, మా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. లెట్ మై చిల్డ్రన్ బి సింపుల్, హంబుల్, ప్యూర్, హార్డ్ వర్కింగ్. లెట్ దెమ్ ఫియర్ యూ. దేవా, నా పిల్లలు నిన్ను గౌరవించాలి, తల్లిదండ్రులైన మమ్మల్ని గౌరవించాలి ప్రభువా. సరేనా? ప్రార్థన చేసుకుందాం. మీ బాధలన్నీ ఆయనకు అర్పించండి. ఆయన మంచి పాత్రలుగా మీ పిల్లల్ని చేస్తాడు. మీ కుటుంబంలోనికి వచ్చి నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా మీ ఇంట్లో అప్పు, బాధలు, అనారోగ్యం తీసేసి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎప్పుడూ మనం అవసరాల కంటే ఎక్కువ ఇస్తారండి. మనకెంత అవసరమో దానికంటే ఎక్కువ ఇస్తారు యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు చెప్తున్నారు, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న మీ పరమ పిత, పరలోక తండ్రి మీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. కనుక మీరు మొదట దేవుని రాజ్యము, ఆయన నీతిని వెదగండి. అప్పుడు అవన్నీ కూడా మీకు వసగబడతాయి. మీరు నీతిగా జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, పేదల పట్ల కరుణ కలిగి జీవించినప్పుడు మీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపండి అంటున్నారు. ప్రభా, ఈ బిడ్డల కుటుంబాల్లో ఏ బాధలు ఉన్నాయో, అప్పు బాధలు, అనారోగ్యము, పిల్లలు దారి తప్పి ఉన్నారు, ఆ ఇంటికి వెళ్ళి అన్నీ సరిచేయండి యేసయ్య. మీరు సమస్తాన్ని చక్కదిద్దడానికి వచ్చారు. కనుక జక్కయ్య ఇంటికి వెళ్ళినట్లుగా ఈ బిడ్డల కుటుంబాల్లోనికి వెళ్ళి ప్రభా, వాళ్ళకి సమాధానం, ప్రేమ, ఆరోగ్యం, ఐశ్వర్యం దయచేసి నీతిమంతుల ఇల్లుగా ఇంటిని మార్చండి. కుటుంబంగా ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని నీతిగా జీవించే కృపని ఈ బిడ్డలకి దయచేయండి. మీ ప్రేమ, కరుణ కలకాలం ఈ బిడ్డల వెంట వచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు అన్నిటినీ చక్కదిద్ది మీ అవసరాల కంటే ఎక్కువగా మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.